నల్గొండను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నల్గొండ ప్రజలు తనపై పెద్ద బాధ్యత పెట్టారని అన్నారు. రాబోయే రోజుల్లో నల్గొండ నలువైపులా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ నిరుపేదల సొంతింటి కల నిజం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని అన్నారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని మంత్రి వెల్లడించారు. 6 గ్యారంటీలను 100% అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. మనం గతంలోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీలో మీరందరూ బస్సు టికెట్ తీసుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళు తీసుకుంటున్నారా? చెప్పాలి, మీరు తీసుకుంటున్నారా లేదా? గట్టిగా చెప్పి లేదని చెప్పి అదొక పని చేస్తాం కదా. అప్పుడే ఆరోగ్యశ్రీ కూడా 10 lakhs వరకు కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం. ఇంకా మిగిలిపోయిన 4 గ్యారంటీలతో పాటు మీకు ఇవ్వని గ్యారంటీలు చాలా చేస్తున్నాం. నిన్ననే కలెక్టర్ గారు మనం నాతో కలిసినప్పుడు మంచి సీనియర్ ఆఫీసర్గా మంచి పేరున్న ఆఫీసర్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మన అన్ఎంప్లాయిడ్ యూత్కి అందరికీ గవర్నమెంట్ ఎగ్జామ్ మనం ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదాం సార్ అని చెప్పి దాంతోపాటు ఇంకా ఎన్నో ఐడియాలు కూడా ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా నిరుద్యోగులు తెలంగాణలో 30 లక్షల మంది బీఈడి చదువుకున్న వాళ్ళు డిఎస్సి మెగా ఈరోజు మనం టీచర్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నాం. 10 yearsకి వెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ 70,000 మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు. అవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 2 సర్వీసెస్ కూడా యూపీఎస్సీ తరాలో దాన్ని చేయడానికి కూడా చర్యలు తీసుకుంటారు. ఇంత ఇచ్చిన 2-3 లక్షల మంది అకామిడేట్ అవుతారు. మిగిలిన అన్ఎంప్లాయీస్కు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో నేను మన కలెక్టర్ గారు ఇతర ఆఫీసర్స్తో కలిపి తప్పకుండా మీ అందరికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ